గుడ్ ఈవినింగ్. మంత్లీ పీపుల్ గ్రూప్ జిజ్ఞాసలో భాగంగా ఈనాటి నా సందేహం చర్చనీయాంశంగా తీసుకుంటానని భావిస్తున్నాను. దేవి శరన్నవరాత్రుల్లో అమ్మవారి అష్టవిధ అవతారాల్లో జ్ఞాన సరస్వతి జ్ఞానప్రదాయిని శక్తి అవతార రూపంలో, అలాగే అన్నపూర్ణ సదాపూర్ణ దేవి కుక్షి తృప్తిప్రదాయిని. మరి అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధార్థం దేహీచ పార్వతి అనే దేవిస్థుతిలోని నిగూఢ ఆంతర్యాన్ని విఘ్నులు వివరిస్తారని, అలాగే గౌరవ సభ్యులు, దేవతా ఉపాసకులు, భక్తులు, సభ్యులు తమ ఆలోచనలు, అభిప్రాయాలు పంచుకుంటారని భావిస్తున్నాను. చాలా ధన్యవాదాలు. అద్భుతమైన ప్రశ్న వేశావు తమ్మి. నిజంగానే మనం భోజనం చేసేటప్పుడు కూడా అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధార్థం భిక్షాం దేహి చ పార్వతి మాతా చ పార్వతీదేవి పితాదేవో మహేశ్వర బాంధవ శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయం అని అనుకుంటూ మనం భోజన కాలంలో కూడా అంటాం కదా, అన్నపూర్ణాదేవిని స్మరిస్తాం. మరి భిక్షాం దేహి చ పార్వతి అనేది కరెక్టే. జ్ఞాన వైరాగ్యం అనేది అందులోనే వచ్చిందంటే ఆలోచించవలసిన విషయమే. అద్భుతమైన ప్రశ్న వేశావు తమ్మి, తెలుసుకోవాలన్నది. గుడ్ ఈవినింగ్ అశోక్, మంచి ప్రశ్న వేశావు రోజట్లాగానే. అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతి అని పరమేశ్వరుడే అమ్మ దగ్గర భిక్షాటన చేశాడు అని మనకు కాశీ అన్నపూర్ణ స్తోత్రంలో చెప్తూ ఉంటారు. అందుకని భిక్షేశ్వర గుడి, మన మందిరంలో ఉన్నటువంటి భిక్షేశ్వరి అమ్మవారి దగ్గరికి వెళ్ళి కొంగు జాపి అడుగుతారు అందరు కూడా. సౌభాగ్యాన్ని, సంతానాన్ని, తర్వాత అన్న వస్త్రాలు ఏది కావాలన్నా కూడా మాకు ఇవ్వమని చెప్పేసి కొంగు బట్టి అడుక్కుంటారు. భిక్షేశ్వరుడే భిక్షేశ్వరి దగ్గర అతను భిక్షాటన చేశాడు అని చెప్పేసి చెప్తారు. కాబట్టి అలాంటి అన్నపూర్ణే సదాపూర్ణే, దాంట్లో ఉన్నటువంటి అర్థం అదే. నిరంతరం అన్నాన్ని ఇచ్చేటువంటిది, తర్వాత బట్టకు, తిండికి, గుడ్డకు ఏ విధమైనటువంటి లోటు లేకుండా చూసేటువంటి తల్లి అని చెప్పేసి దాంట్లో ఉన్నటువంటి అర్థం. భిక్షాందేహి చ పార్వతి మాతా చ పార్వతీదేవి పితాదేవో మహేశ్వర. సాంబ సదాశివుడు, సాంబతో కూడినటువంటి సదాశివుడు, తర్వాత అమ్మవారు ఇద్దరు కూడా పార్వతీ పరమేశ్వరులు వాగర్ధ వివ సంపృక్త వాగర్ధ ప్రతిపత్తయే జగతవు పితరవు వందే అని చెప్పేసి అంటారు. జగత్తుకే వాళ్ళు తల్లిదండ్రులు లాంటి వాళ్ళు. అలాంటి తల్లి అన్నపూర్ణ తన పిల్లలకి ఎప్పుడు కూడా వాడు కడుపు నింపాలని చెప్పేసి చూస్తుంటుంది. అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధార్థం. భిక్షం అంటే ఒక భోజనం పెట్టడం, ఒక వస్త్రాలు ఇవ్వడం, ఒక డబ్బు ఇవ్వడమే కాదు, మోక్షాన్ని కూడా మాకు ప్రధాని, మోక్ష ప్రధాని ఆమె. మోక్షాన్ని కూడా ఇవ్వమని జ్ఞాన వైరాగ్య సిద్ధార్థం భిక్షాందేహి చ పార్వతి. జ్ఞానాన్ని, వైరాగ్యాన్ని, మోక్షాన్ని ఇవ్వమని చెప్పేసి అమ్మవారిని కోరుకోవడం అంటే ఇహంలో పరంలో కూడా అమ్మ యొక్క కరుణా కటాక్షాలు మన మీద ఉండాలని కోరుకునేటువంటిది దాంట్లో ఉన్నటువంటి అర్థం అని నేను అనుకుంటున్నాను. గుడ్ ఈవినింగ్ అశోక్, మంచి ప్రశ్న వేశావు రోజట్లాగానే. అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతి అని పరమేశ్వరుడే అమ్మ దగ్గర భిక్షాటన చేశాడు అని మనకు కాశీ అన్నపూర్ణ స్తోత్రంలో చెప్తూ ఉంటారు. అందుకని భిక్షేశ్వర గుడి, మన మందిరంలో ఉన్నటువంటి భిక్షేశ్వరి అమ్మవారి దగ్గరికి వెళ్ళి కొంగు జాపి అడుగుతారు అందరు కూడా. సౌభాగ్యాన్ని, సంతానాన్ని, తర్వాత అన్న వస్త్రాలు ఏది కావాలన్నా కూడా మాకు ఇవ్వమని చెప్పేసి కొంగు బట్టి అడుక్కుంటారు. భిక్షేశ్వరుడే భిక్షేశ్వరి దగ్గర అతను భిక్షాటన చేశాడు అని చెప్పేసి చెప్తారు. కాబట్టి అలాంటి అన్నపూర్ణే సదాపూర్ణే, దాంట్లో ఉన్నటువంటి అర్థం అదే. నిరంతరం అన్నాన్ని ఇచ్చేటువంటిది, తర్వాత బట్టకు, తిండికి, గుడ్డకు ఏ విధమైనటువంటి లోటు లేకుండా చూసేటువంటి తల్లి అని చెప్పేసి దాంట్లో ఉన్నటువంటి అర్థం. భిక్షాందేహి చ పార్వతి మాతా చ పార్వతీదేవి పితాదేవో మహేశ్వర. సాంబ సదాశివుడు, సాంబతో కూడినటువంటి సదాశివుడు, తర్వాత అమ్మవారు ఇద్దరు కూడా పార్వతీ పరమేశ్వరులు వాగర్ధ వివ సంపృక్త వాగర్ధ ప్రతిపత్తయే జగతవు పితరవు వందే అని చెప్పేసి అంటారు. జగత్తుకే వాళ్ళు తల్లిదండ్రులు లాంటి వాళ్ళు. అలాంటి తల్లి అన్నపూర్ణ
తన పిల్లలకి ఎప్పుడు కూడా కడుపు నింపాలని చెప్పేసి చూస్తుంటుంది. అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధార్థం. భిక్షం అంటే ఒక భోజనం పెట్టడం, ఒక వస్త్రాలు ఇవ్వడం, ఒక డబ్బు ఇవ్వడమే కాదు, మోక్షాన్ని కూడా మాకు మోక్ష ప్రదాయిని ఆమె. మోక్షాన్ని కూడా ఇవ్వమని జ్ఞాన వైరాగ్య సిద్ధార్థం భిక్షాందేహిచ పార్వతి. జ్ఞానాన్ని, వైరాగ్యాన్ని, మోక్షాన్ని ఇవ్వమని చెప్పేసి అమ్మవారిని కోరుకోవడం అంటే ఇహంలో పరంలో కూడా అమ్మ యొక్క కరుణా కటాక్షాలు మన మీద ఉండాలని కోరుకునేటువంటిది దాంట్లో ఉన్నటువంటి అర్థం. నమస్కారం అశోక్ గారు, అని చాలా నేను మంచి ప్రశ్న వేశారు. నాకు దీని గురించి అసలు అవగాహన లేదు. మామూలుగా అయితే శ్లోకం చదువుకోడు తెలుసు మా అని, కానీ మీరు అన్నట్టు మరి అమ్మవారి అవతారం అన్నపూర్ణ, మరి భిక్షాందేహి పార్వతి, మాతాచ పార్వతీదేవి అంటారు. ఇంకా నాకు మిగతా వివరాలు ఇంకా అవతారాలు ఏం తెలియదు. మరి అమ్మవారు సర్వాంతర్యామిని, ముగురమ్మల మూలపుటమ్మ. ఆమె విద్యా సరస్వతి, జ్ఞాన సరస్వతి, తర్వాత ప్రాణ భిక్ష ఇచ్చే అమ్మ అన్నపూర్ణ, ఇంకా లక్ష్మీనిచ్చే లక్ష్మీదేవి. అన్నీ లలిత అమ్మవారి అవతారము. లలిత అమ్మవారి అన్నిటికీ సృష్టికి మూలము. మరి ఈమె కూడా అలానేమో అని నేను అనుకుంటున్నా. నాకు ఇంకా వివరం ఏం తెలియదు. అందరు పెద్దలు చెప్తే వినాలని ఉంది. చాలా మంచి ప్రశ్న వేశారు. మీ ప్రశ్నల వలన తెలియని విషయాలు అశోక్ గారు తెలుస్తున్నాయి. మంచి ప్రశ్న చాలా వేశారు. రోజు మనం అనుకుంటున్నదే అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధార్థం భిక్షాంచ పార్వతి. ఇది అందరూ అనేది మనం భోజనం ముందర కూడా మనం చేసుకునేదే. కానీ దీని ఒక బొమ్మ ఉంటుంది దీని ముందర, మనకు అశోక్ గారు కూడా పెట్టారు. అన్నపూర్ణ చేతిలో అన్న పాత్ర అంటే ఇక్కడ మనకు దాంట్లో భిక్ష పాత్ర అంటే దాని నిండా మణిమయమైనటువంటి ఒక పాత్ర ధరించి అన్నాన్ని ఇంకో చేత్తో గరిటె పట్టుకొని వడ్డిస్తున్నట్లుగా ఉంటుంది. ఆమె ముందర సాక్షాత్తు విశ్వనాథుడే ఉంటాడు. ఇక్కడ మనం ఫస్ట్ ఫోటోని అర్థం చేసుకోవాలి అంటే, విశ్వనాథుడు ఆయన ఆది గురువు, ఆది దేవుడు. ఆయన అన్నపూర్ణ ముందరుండి భిక్ష పాత్ర పట్టుకొని నిలబడ్డం ఏమిటనంటే, ఇది ఒక సింబాలిక్గా ఆలోచిస్తున్నట్లయితే సాక్షాత్ విశ్వనాథుడే ఆ భార్యన అన్నం అడిగారు అంటే అక్కడ అర్థం మనలో ఉండే అహాన్ని చంపుకోవాలి. అహాన్ని చంపుకొని ఒకటి అర్థం, అన్నం పెట్టేటప్పుడు భార్య కానీ ఎవరైనా కానీ వాళ్ళని మాతృమూర్తిగా భావించాలి. అదొకటి అర్థం మనకు. కనుక మనలో ఉండేటువంటిది అహాన్ని తీసేసుకోవడం అనేది సింబాలిక్గా ఒకటి తెలుసుకోవచ్చు. రెండోది, ఆమె పేరే అన్నపూర్ణ. అన్నపూర్ణ విశాలాక్షి ఒక్కళ్ళే అంటారు, ఆమె పేరే అన్నపూర్ణ. అంటే అన్నాన్ని ఇచ్చే తల్లి, మన ఆకలి తీర్చే తల్లి. ఎవరు తీరుస్తారు ఆకలి అంటే అమ్మ మాత్రమే ఆకలిని తీరుస్తుంది. అయితే ఇక్కడ ఆకలి తీర్చడం అంటే ఏంటంటే, అన్నం అంటే అర్థం ఏంటంటే, మనం భౌతికంగా చూసినట్లయితే కడుపు నింపుకోవడానికి తీసుకునేదే కాదు. అన్నం అంటే సౌభాగ్యం, ఐశ్వర్యం, సంపద. అంటే ఇక్కడ అమ్మ మనకు అన్నం రూపంలో సౌభాగ్యాన్ని ఇస్తుంది, ఐశ్వర్యాన్ని ఇస్తుంది, సంపదనిస్తుంది. అది మనం గుర్తుంచుకోవాలి. రెండవది, ఇవి ఉంటేనే కదా మనిషి యొక్క మన్నన సాగుతున్నది. కనుక ఈ మూడింటిని ఇచ్చే తల్లి. సౌభాగ్యం అంటే అందరికీ తెలుస్తుంది, ఒక భర్త యొక్క సౌభాగ్యం కాదు, పిల్లలు కానివ్వండి, ధనం కానివ్వండి, ధాన్యం కానివ్వండి, విద్య కానివ్వండి, సంతానం కానివ్వండి, అన్ని. ఐశ్వర్యం అంటే కూడా ఇండ్లు కలకల్లాడుతూ ఉండాలి పిల్ల పాపలతోటి అనేది అది తెలుస్తుంది. సంపద అంటే ఇది ఆర్థిక రూపంలో, నగదు రూపంలో ఉండొచ్చు, వస్తు రూపంలో ఉండొచ్చు, మనకు ఈ రూపంలో. ఇవన్నీ ఇచ్చే తల్లి ఆమెనే, అన్నపూర్ణని. కనుక ఆమె సదాపూర్ణే. ఆమె చేతికి లోట్లేదు, ఎప్పుడు అడిగినా ఇస్తూనే ఉంటుంది. కానీ మనం ఏం చేస్తామంటే మానవులం ఎంతసేపు భౌతిక వస్తు సంపాదన గురించే ఆలోచిస్తాం. ఆమె ఎవరు? సాక్షాత్తు శంకర ప్రాణుని, అంటే శంకర్నే ప్రాణంగా భావించినటువంటి తల్లి. మనకు ఆమెను ఏం కోరాలి అంటే, జ్ఞాన వైరాగ్య సిద్ధార్థం భిక్షాంచ పార్వతి. అమ్మ, నువ్వు పెట్టినటువంటి సౌభాగ్యాన్ని, ఐశ్వర్యాన్నితో పాటు మా జ్ఞానాన్ని, వైరాగ్యాన్ని ఇవ్వు. జ్ఞానం అంటే ఏంటంటే బ్రహ్మ
బ్రహ్మ విద్య సచ్చిత్ ఆనందాన్ని మాకు యొక్క రహస్యాన్ని చెప్పు, మాకు జ్ఞానం కలగజెయ్యి, శ్రీ విద్య యొక్క రహస్యాలు చెప్పు, మనకు శాశ్వతం ఏందో చెప్పు, ఈ విద్య మాకు కావాలని శంకర భగవత్పాదులు అడిగారు. దాంట్లో అంతరార్థం మనకు జ్ఞానము అంటే కేవలం చదువు కాదు, ఇక్కడ మనకు బ్రహ్మ విద్య గురించి తెలవాలి, వాటి యొక్క రహస్యాలు తెలవాలి, పరలోకంలో మనం పొందేటువంటి శక్తుల గురించి తెలవాలి. వైరాగ్యం అంటే అర్థం ఏంటంటే ఇంద్రియాలను చంపుకోవడం కాదు, ఇంద్రియాలను నిగ్రహించుకోవడం కూడా ఒక అర్థము. అసలు ఇంద్రియాలు చలించకూడదు. ఇప్పుడు షుగర్ వాళ్ళ కళ్ళ ముందర ఒక గిన్నె లడ్డూలు పెట్టినా మనసు చలించకూడదు, అది విషంలాగా భావించాలి. ఆ స్థితికి రావాలి వైరాగ్యం అంటే. అంటే మనకు నచ్చిన కళ్ళ ముందర ఉన్న అటు దృష్టి పోకుండా ఉండగలగాలి, అది వైరాగ్యం. కనుక అలాంటి పార్వతీదేవిని మనం ఏం చేయాలంటే జ్ఞాన వైరాగ్య సిద్ధార్థం అలాంటి భిక్ష మాకు పెట్టు తల్లి అని ప్రార్థించాలి అని. ఇది మనకు నిగూఢంగా శివుడే, విశ్వనాథుడే, సాక్షాత్ విశ్వనాథుడే మనకు సూచిస్తున్నాడు అని అనిపిస్తున్నది. ఇంకా విజ్ఞులు ఏమన్నా చెప్తే భిక్షాందేహి కృపావలంబనకరి మాతాన్న పూర్ణేశ్వరి అంటూ శంకరాచార్య విరచితమైన అది ప్రపంచం మొత్తానికి అమ్మ నాన్న అయిన అన్నపూర్ణేశ్వరిని శంకర భగవత్పాదులు కూడా వేడుకున్నారు. కాశీలో కూడా అందరూ భిక్షాందేహి పార్వతి అని అనుకుంటూ భిక్షకు తెచ్చుకుంటారు అని అడుగుతారు. అమ్మ నాన్న అంటే కడుపు నింపేవాళ్లే కదా, అందుకని ఆమె అందరి కడుపు నింపాలి అనే ఉద్దేశంతో శంకర భగవత్పాదులు భిక్షాందేహి పార్వతి అని నన్ను అడిగారు. నాకు సభ్యులందరికీ సోన విజయ నమస్కారం. ఈరోజు కూడా చాలా మంచి ప్రశ్న సంధించారు అశోక్ గారు. అయితే అన్నపూర్ణదేవి గురించి మన సభ్యులందరికీ బాగా వివరాలు తెలుసును, అందరు చెప్పారు. నేను కూడా ఏవో కొన్ని నాకు తెలిసినవి చెప్పదలుచుకుంటున్నాను. అయితే మీరు చెప్పిన ప్రకారం ఈ శ్లోకం చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే ఆ జ్ఞాన వైరాగ్యాలు కూడా ఆమె వల్ల సిద్ధిస్తాయి మనకు. ఏది? ఆమె అన్నదానం వల్ల, ఆమె అన్నం వలన సిద్ధిస్తాయి. ఆమె పెట్టిన అన్నం అన్నమాట. ఆమె పెట్టిన అన్నం అంటే ప్రపంచంలో అంతా ఉన్న అన్నం కూడా అన్నపూర్ణాదేవి యొక్క ప్రసాదమే, ఆమె వల్లనే లభిస్తున్నది అని భావించాలి. అయితే ఈ కాశీలో ముఖ్యంగా అసలు ఈ బొమ్మకు ఒక కథ కూడా ఉన్నది కదా. ఏది? పరమశివునికి బ్రహ్మహత్య పాతకం కలిగినప్పుడు ఆయన చేతికి కపాలం ఒకటి అంటుకొని ఉంటే అది ఎక్కడ పడిపోతుంది అని అంటే, ఎట్లా పడిపోతుంది అంటే ఎవరైనా ఉత్తమ ఇల్లాలు ఆయనకు భిక్ష పెడితే అందులో అక్కడే పడిపోతుంది. అయితే ఆయన భిక్షాపాత్ర తీసుకొని తిరుగుతుంటే ఆమె పార్వతీదేవి అన్నపూర్ణ లాగా వంటశాల నిర్మించి కాశీ క్షేత్రంలో అందరికీ అన్నదానం చేస్తుంటే ఈయన భిక్షాపాత్ర తీసుకొని వెళ్ళి అన్నదానం స్వీకరిస్తే అప్పుడు పడిపోతుంది అని ఒక కథ ఉన్నది. అది కాకుండా అన్నపూర్ణాదేవి అసలు అన్నానికి ప్రాముఖ్యత ఏమిటి అంటే, ఇక్కడ ఏది తైత్తరీయ ఉపనిషత్తులో వర్ణిస్తారన్నమాట. అన్నం పరబ్రహ్మ స్వరూపం అని కూడా అంటాం కదా మనం. ఆ పరబ్రహ్మ స్వరూపం ఎందుకు అంటే అన్నం వల్లనే శక్తి, అన్నం వల్లనే మనకు ఒకటేమో జీవితానికి అంటే శరీరానికి శక్తి, ఇంకోటి మేధస్సు కూడా శక్తి అని. అయితే ఈ తైత్తరీయ ఉపనిషత్తులో భృగు మహర్షి తన తండ్రి వరుణదేవుణ్ణి బ్రహ్మజ్ఞానం ఎలా కలుగుతుంది అని అడిగితే, ఆహారం, ప్రాణం, మనస్సు, విజ్ఞానం, ఆనందం, వీటి ద్వారా బ్రహ్మాన్ని తెలుసుకోవచ్చని, అందులోంచి అన్ని జీవులు పుట్టావని చెప్తుంటారనమాట. అప్పుడు చెప్పినప్పుడు అన్నం గురించి చెప్తూ ఆహారం, ప్రాణం, ఆత్మ అనేవి బ్రహ్మంతో ముడిపడి ఉన్నాయి, అంటే ఒకదాంతో ఒకటి కూడా ముడిపడి ఉన్నాయని చెప్తుంటారు. అయితే ఈ తైత్తరీయ ఉపనిషత్తులో అసలు ఒక మొత్తం భాగం ఇట్లా కేటాయించి తర్వాత ఒక్కొక్కటి ప్రశ్నలు చెప్తూ ఉంటే గురువుగారు ప్రశ్నలకు జవాబులు చెప్తుంటే గురువుగారు చెప్తారు అది కాదు అని, చివరికి జ్ఞానం అని వస్తుంది. కానీ అసలు అన్నానికి ఉన్న ప్రాముఖ్యత అంతా అందులో వివరించి ఉంటుంది. అది ఇంకా నాకన్నా బాగా విజ్ఞులు ఉన్నారు చెప్పడానికి, వాళ్ళు బాగా చెప్పగలరు. కానీ ఇది నాకు తోచిన అభిప్రాయం.
తర్వాత మన మన భోజన సమయంలో ప్రతిరోజు ధ్యానించుకోమంటారు. భగవంతుని నైవేద్యం పెట్టినప్పుడు మళ్ళీ మనం భోజనానికి కూర్చున్నప్పుడు కూడా ఈ శ్లోకం ఏది అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహీచ పార్వతి. అంటే ఆ అన్నంతో పాటు జ్ఞాన వైరాగ్యాలు కూడా మాకు భిక్షలాగా ఇవ్వు తల్లి అని. అది నా అభిప్రాయం. ధన్యవాదాలు. మంతిని పీపుల్ గ్రూప్ సభ్యులకు ఉజ్జలకృష్ణ నమస్కారం. జిజ్ఞాస భాగంలో ఇవాళ ప్రశ్నకు నా సమాధానం, ఇది చాలా గొప్ప ప్రశ్న అండి. ఇక జ్ఞానశక్తికి ప్రతిగా మనం జ్ఞాన సరస్వతి అమ్మవారిని జ్ఞానప్రదాయంగా కొలుస్తాం. అన్నపూర్ణే సదాపూర్ణ దేవి కుక్షి తృప్తిప్రదాయని అన్నారు. అంటే అన్నపూర్ణను మనం సదాపూర్ణ దేవి అంటే మన కుక్షి, మన కడుపు నింపే తృప్తిప్రదాయని అని అంటున్నాం. ఇక అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహీ చ పార్వతి. ఈ దేవీ స్థుతిలోని నిగూఢ అర్థం ఏమిటంటే, మొట్టమొదటి నేను అసలు అన్నం అంటే ఏంటి అనేది దాని గురించి ఒక నిమిషం చెప్తానండి. అన్నము అంటే తినబడేది అని అర్థం. అన్నము, ఔషధులు, వనస్పతులు అనే 2 విధాలు ఉన్నాయండి. అంటే చంద్రుడి యొక్క జ్యోత్స్న కాంతులతో అంటే వెన్నెల కాంతులతో ఈ అన్నం ఔషధంగా తయారవుతుంది. ఇవి మనకు బలవర్ధకాలు, అంటే మన మనస్సుకు మంచి బలాన్ని చేకూరుస్తుంది. ఇక పగటిపూట సూర్యుని వెలుతురు వల్ల రసప్రధానమైనటువంటి వనస్పతులు తయారవుతాయి. ఈ వనస్పతులు మనకు బుద్ధివర్ధకాలు. ఇంకా అన్న శబ్దంలో అకార నకార బీజాక్షరాలు ఉన్నాయి. ఆ అంటే విష్ణువాచకం, నా అంటే నకారం సావిత్రి స్వరూపం. వేదాలు విష్ణువును అన్నాకర్షణ ప్రాణదేవతగాను సర్వాంతర్యామిగాను స్తుతిస్తున్నాయి. సావిత్రి బీజాక్షరం సకల పాపహారిణి అంటే శక్తిని, సర్వవశీకరణ శక్తిని ఈ 2 శక్తులు మనం తినేటువంటి అన్నానికి ఆపాదించబడ్డాయండి. అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహీ చ పార్వతి. అంటే మన ప్రాణవల్లభులై మన యొక్క సకల పాపాలను హరించి జ్ఞాన వైరాగ్యాన్ని ప్రసాదించమని సాక్షాత్తు పరమశివుడు అన్నపూర్ణాదేవిని భిక్షపాత్ర పట్టుకొని భిక్ష తీసుకుంటారు కాశీలో. ఇంకా ఇది విపులంగా చెప్పాలంటే దీని అర్థం ఏంటంటే, ప్రతివారు కూడా యథాశక్తిగా జ్ఞాన సముపార్జన చెయ్యాలి. మరి జ్ఞానం ఎక్కడ ఉంది అంటే, నేతిని ఉదాహరణంగా చెప్పి ఒక చిన్న ప్రయత్నం చేస్తాను. నెయ్యి ఎలా తయారవుతుంది? మనం పాలను పితికి పాలను తీసుకొని వేడి చేసి బాగా కాచి తర్వాత గోరువెచ్చగా ఉన్నట్టు పాలలో కొంచెం పెరుగు వేసి తోడు పెడతాం. పెరుగు అయిన తర్వాత మంచి కవ్వంతో చిలికి వేడి చేసి ఆ వెన్నను వేరు చేస్తాం. వెన్నను శుద్ధి చేస్తాం నీళ్ళల్లో కడిగి. తర్వాత పొయ్యి మీద పెట్టి సన్నటి మంట మీద నిదానంగా కాలిస్తే మంచి సువాసన భరితమైనటువంటి నెయ్యి తయారవుతుందండి. పాలు మన దేహంతో పోల్చుకొని మంచి సంస్కారంతో దేహశుద్ధి చేసుకొని గురువు ద్వారా పొందినటువంటి జ్ఞానంతో మనం పెరుగులా తయారై తదుపరి భగవంతునికి మన మనస్సు ఆత్మనివేదన చేసుకొని ఆ ఆత్మనివేదనను కవ్వంతో చిలుక్కొని మళ్ళా భగవంతుని యందు ఆత్మసమర్పణ చేసుకొని శుద్ధి గావించి వైరాగ్య భావంతో జ్ఞాన సముపార్జనతో అయితే అప్పుడు మనం నెయ్యిలా తయారవుతాం. ఆ తర్వాత మీరు ఒక శంకరుడు భిక్షమెత్తుకు అన్నపూర్ణాదేవి దగ్గర భిక్ష తీసుకున్న ఫోటో పెట్టారు. దాని ఉద్దేశం ఏంటంటే, అక్కడ ఆ ప్రదేశంలో అన్నానికి లోటు ఉండదండి. ఎవ్వరు వెళ్ళినా కానీ
అన్నం బాగా దొరుకుతుంది అని నా భావన. పెద్దల విజ్ఞులు ఇంకా విపులంగా వివరిస్తారని నా ప్రార్థన. ధన్యవాదాలు. నమస్తే. అశోకన్న, ఉజ్జల కృష్ణ. ఈరోజు అన్నపూర్ణి సదాపూర్ణి అనే శ్లోకం గురించి మంచి ప్రశ్న మీరు సంధించారు. మీరు అడిగిన ప్రశ్న నాకేమర్థమైందంటే, సరస్వతి అమ్మవారిని మనం కొలుస్తాం కదా, మళ్ళీ పార్వతీ అమ్మవారిని అన్నపూర్ణగా కూడా కొలుస్తామని, ఏదో 8 రూపాలుగా కొలుస్తాము, అవన్నీ కూడా మీరు చెప్పారు. అందులో కొన్ని రూపాలైతే బ్రాహ్మీ మాహేశ్వరి చైవ కౌమారి వైష్ణవి తథా వారాహి చైవ చంద్రాణి చాముండా సప్తమాతర అని సప్తమాతృకల రూపంలో, అలాగే బాలా త్రిపుర సుందరి చంద్రఘంట ఇలాగా అవతారాల రూపంలో గాయత్రి అమ్మవారుగా ఇలా అనేక రకాలుగా అమ్మవారిని నవరాత్రుల్లో అయితే కొలుస్తూ ఉంటాం. మరి అది ఎందుకు దీనికి ముడిపెట్టారో తెలియలేదు, కానీ అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం దేహి భిక్షాంచ పార్వతి అంటే బాగుంటుంది. లేదంటే భిక్షాం దేహి చ పార్వతి, మీరు టెక్స్ట్లో కరెక్ట్గా పెట్టారు. కానీ చాలామంది ఏమని పలుకుతుంటారంటే భిక్షాం దేహి చ పార్వతి అని. అది చాలా తప్పండి. దేహి అనే పదాన్ని హ్రస్వంగానే పలకాలి. దేహి అంటే ఆత్మ. సంస్కృతంలో ప్రతి స్వరానికి ఒక్కొక్క అర్థం మారిపోయేటువంటి పరిస్థితులు ఉంటాయి. అందుకని పదాలు పలికేటప్పుడు కరెక్ట్గా, అందుకనే లలితా సహస్రనామ స్తోత్రం సద్గురువు దగ్గర నేర్చుకొని ఎక్కడ ఆపాలో అక్కడ ఆపాలి, ఎక్కడ దీర్ఘం తీయాలో అక్కడ దీర్ఘం తీయాలి, ఎక్కడ హ్రస్వం పెట్టాలో అక్కడ హ్రస్వం చేయాలి. అలాగా లలితా సహస్రనామాల్లో కూడా చాలామంది తెలియక అపశబ్దాలు పలికి కూరి తెచ్చుకుంటున్నారు కష్టాలు. అలాగా దేహి అనేది కాదు, ఇక్కడ అన్నపూర్ణే సంబోధన, ఆమెను పిలవడం. హే అన్నపూర్ణే అంటే ఓ అన్నపూర్ణాదేవి, సదాపూర్ణే ఎల్లప్పుడూ కలిమిని ఉంచేతానా. మనం లక్ష్మీ సూక్తంలో కూడా చెబుతాం, అభూతి అసమృద్ధించ సర్వాన్ నిర్ణుద మే గృహాత్. అభూతిని అసమృద్ధిని అంటే లేమితనాన్ని మా ఇంటి నుంచి పోగొట్టు అని చెప్పి ఆ తల్లిని మనం ప్రార్థిస్తాం. ఎందుకంటే ఆమె ఎప్పుడు కూడా అన్నీ నిండుగా ఉంచుతుంది. అదొక వస్తువు అని కాదు, అక్కడ సదా పూర్ణంగా ఉండేటువంటి ఆ తల్లి ఎలా పూర్ణంగా ఉంచుతుందంటే ఎక్కడ కూడా లేమి అనే పదం ఆమె నిఘంటువులో ఉండదు. ఎవరామె అంటే శంకరునికి ప్రాణవల్లభ అంటే ప్రాణంతో సమానమైన ప్రేయసి. శంకరునికి ప్రాణ సమానమైన ప్రేయసి అయిన వల్లభ అయినటువంటి హే అన్నపూర్ణే, ఓ అన్నపూర్ణాదేవి, జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం నేను జ్ఞానాన్ని వైరాగ్యాన్ని సాధించబోతున్నాను. జ్ఞాన వైరాగ్యములను పొందడం కోసం నాకు భిక్షాం దేహి, నువ్వు భిక్షను ప్రసాదించు. దేహి భిక్షాంచ పార్వతి లేదా భిక్షాం దేహి చ పార్వతి, భిక్షను నాకు ఇవ్వవమ్మా అని చెప్పి ఆ పార్వతీ తల్లిని మనం ప్రార్థిస్తాం. ఎందుకంటే ఆమె కాశీలో రుద్రగడ్డలో ఏది తిన్నా క్షణంలో హరించుకుపోయేటువంటి ఆకలి వేసేటువంటి మహాశ్మశానంలో అక్కడ ఆ తల్లి ఉన్నది. ఎందుకంటే ఎవ్వరు వచ్చినా సరే లేదనకుండా వాళ్లకు అన్నం పెట్టడం. శివుడు ఆమెను వెళ్ళి యాచించడం అంటే భర్త భార్యను యాచించడం అని అక్కడ అర్థం తీసుకోకూడదు. ఆయన వెళ్ళి ఎందుకు యాచించాడంటే అక్కడ వెళ్ళి కనుక అడిగితే భర్తకైనా సరే కడుపు నిండా అన్నం పెట్టేటువంటిది. మామూలుగా మనం ఇళ్లలో స్త్రీల గురించి కూడా చెప్పేటప్పుడు నీతి శ్లోకంలో ఏదో భోజ్యేషు మాత శయనేతురంభ షట్కర్మయుక్త కులధర్మపత్ని అని 6 లక్షణాలు ధర్మపత్నికి చెప్తూ ఉంటారు. అలాంటి ధర్మపత్ని ఆయనకు భిక్ష పెట్టింది. ఇంకొకళ్ళు విద్యకు అనుకుంటాను మంచి శ్లోకం చెప్పారు, సువర్ణ విజయ గారు వేదంలో కొటేషన్ ఇచ్చారు. భృగుర్వైవారుణి వరుణం పితరముపససార అధీహి భగవో బ్రహ్మేతి సతపస్తప్వా.
అన్నం బ్రహ్మేతి వ్యజానాత్ అన్నాద్యేవ ఖల్విమాని భూతాని జాయంతే అన్నేన జాతాని జీవంతి అని తెలుసుకొని వస్తాడు. ఆ వరుణుని కొడుకు అయినటువంటి భృగు, వారుణి అంటారు ఆయన. వరుణుని కొడుకు వారుణి, దశరథుని కొడుకు దాశరథి లాగా. భృగురువై వారుణి, ఆ వరుణుని కొడుకు అయినటువంటి వారుని ఆయన తండ్రి దగ్గరికి వచ్చి, అయ్యా వరుణం పితరం ఉపససార, తండ్రి అయినటువంటి వరుణుని దగ్గరికి చేరుకున్నాడు. ఉపససార అధీహి భగవో బ్రహ్మేతి, అయ్యా నాకు బ్రహ్మ పదార్థాన్ని చెప్పండి, అసలు బ్రహ్మం అంటే ఏమిటి చెప్పమంటే ఎవరు కూడా అడగంగానే దానికి చెప్పకూడదండి. ఎవరికి చెప్పాలి అనే దాన్ని కూడా మనుస్మృతిలో చెబుతాడు. జానన్నపి మేధావి జడవల్లోక ఆచరేత్, నా పృష్ట కస్యచిత్ బ్రూయాత్, అడగనిదే ఎవరికీ చెప్పకూడదు. నచ అన్యాయేన పృచ్ఛత, అన్యాయంగా అడిగిన వాళ్ళకి చెప్పకూడదు. జానన్నపి మేధావి జడవల్లోక ఆచరేత్, తెలిసి ఉండి కూడా ఒక జడులాగా ఆచరించాలి, బుద్ధిమంతుని లక్షణం అది. ఎందుకంటే ఎవరికి చెబితే అర్థమవుతుందో వాళ్ళకి చెప్పాలి అని చెప్తాడు. అయితే కొడుకు రాగానే బ్రహ్మ ఇది అని చెప్తే వాళ్ళలో ఆ హ్యూరిస్టిక్ నాలెడ్జ్ అనేది తగ్గిపోతుంది. అంటే అన్వేషణ. ఒక పిల్లవాడికి మనం రాగానే ముందే ప్రశ్న అడగంగానే టక్కనే ఆన్సర్ చెప్తే ర్యాపిడ్ క్వశ్చన్ లాగా అది తప్పండి. పిల్లవాడిని ముందు నువ్వు తెలుసుకొని రమ్మని చెప్పాలి. తెలుసుకొని అతను వస్తాడు. వచ్చిన తర్వాత తండ్రిని అడుగుతాడు. సతపస్తప్త్వా, తపస్సు చేయమంటాడు కదా, తపస్సు చేసి బ్రహ్మను తెలుసుకొని వస్తాడు. ఏమని తెలుసుకుంటాడు? అన్నం బ్రహ్మేతి వ్యజానాత్, అన్నమే బ్రహ్మ తండ్రి గారు, నేను తెలుసుకున్నాను మీరు అన్నట్టుగా వెళ్ళి తపస్సు చేసి అన్నాన్నే బ్రహ్మగా కొలుస్తాను, నేను అన్నమే బ్రహ్మ అంటాడు. అన్నాద్యేవ ఖల్విమాని భూతాని జాయంతే, ఈ ప్రాణులన్నీ కూడా అన్నంతోటే బ్రతుకుతున్నాయి. అన్నేన జాతాని జీవంతి, ఈ అన్నంతోటే పుట్టినవన్నీ ప్రాణులన్నీ కూడా బ్రతుకుతున్నాయి. అన్నం ప్రయంత్యభిషం విశంతీతి తద్విజిజ్ఞాసస్వ తపో బ్రహ్మేతి, కాదయ్యా పోయి మళ్ళీ తపస్సు అయిపో అంటాడు. సరే నాన్నగారు అని చెప్పి మళ్ళీ వాడు తపస్సుకు వెళ్తాడు. వెళ్ళి ఆ బ్రహ్మ ఏమిటో తెలుసుకోవాలి కదా, మరి యథార్థం. బ్రహ్మం అంటే తత్వం బ్రహ్మణి యథార్థే, యథార్థాన్నే బ్రహ్మం అంటారు. ఆ తత్వాన్ని తెలుసుకోవడం కోసం మళ్ళీ వెళ్ళి తపస్సు చేస్తాడు. సతపస్తప్త్వా ప్రాణో బ్రహ్మేతి వ్యజానాత్, ఈసారి వచ్చి ప్రాణమే బ్రహ్మ అని చెప్పి తెలుసుకున్నానంటాడు. నేతి నేతి అంటాడు. కాదయ్యా అది కాదంటాడు తండ్రి. మళ్ళీ తపస్సుకు వెళ్ళమంటాడు. మళ్ళీ వస్తాడు. అలాగా అన్నం, ప్రాణం, మనోమయ, ఇలా ఒక్కొక్క కోశాన్ని దాటుకుంటూ వెళ్ళి చివరికి ఆనందో బ్రహ్మేతి వ్యజానాత్, అది అపరిమితమైన ఆనందమే బ్రహ్మం అని చెప్పి తెలుసుకుంటాడు ఆ వారుని, అంటే భృగు, వరుణదేవుని యొక్క కొడుకు, వరుణుడి యొక్క కొడుకు. ఇవన్నీ కూడా భృగువల్లిలో చాలా అద్భుతంగా తైత్తిరీయ ఉపనిషత్తులో చెప్పినటువంటి మంత్రం. వారు మంచి మంత్రాన్ని కూడా గుర్తు చేశారు. అయితే అన్నపూర్ణాదేవి, ఇక్కడ ఉన్నటువంటి కాశీలో ఉన్నటువంటి పార్వతీదేవి, ఆమె పూర్ణత్వానికి ప్రతీక. సదాపూర్ణి అంటే అన్నిటికీ ఏది కూడా లేమి ఉండదు ఆమె దగ్గర. మీరు ఏది కాదు కోరితే అది ఉంటుంది. సంతానం అడగండి, ధాన్యం అడగండి, ధనం అడగండి, ఐశ్వర్యం అడగండి. కాబట్టి అన్ని రకాల తృప్తిగా మనకేది కావాలంటే అది ఇచ్చే ఆ తల్లి. కాబట్టి ఎవరిని వెళ్ళి అడుగుతాం? భూనాయకం వా ధననాయకం వా, భూమి ఉన్నవాడిని అడిగితే భూమి ఇస్తాడు, ధనం ఉన్నవాడి దగ్గరికి వెళ్ళి యాచిస్తే ధనం దొరుకుతుంది. అంతే తప్ప ఎవడు ఏది ఇస్తాడో వాడిని వెళ్ళి అది అడగాలి తప్ప లేని వాడి దగ్గరికి వెళ్ళి అడగం కదండి. భూనాయకం వా ధననాయకం వా భజన్ భువం వా ధనమేతి లోకే, వాళ్ళని కనుక మనం భజన చేస్తే వాళ్ళు మనకు అది ఇస్తారు కనుక వాళ్ళని వెళ్ళి అడుగుతాం. అందుకని ప్రాణులంతా వెళ్ళి ఆ కాశీలో ఆ అన్నపూర్ణేశ్వరిని వెళ్ళి ప్రార్థిస్తారట. అమ్మ నువ్వు శంకరునికే కడుపు నిండా అన్నం పెట్టిన తల్లివి, మాకు పెట్టవా అని చెప్పి. అలా వెళితే అక్కడ అన్నానికి ఏ లోటు లేకుండా ఆమె పెడుతుంది. అలాంటి శ్లోకాన్ని మన వాళ్ళు భోజన సమయంలో
తప్పనిసరిగా ఈ శ్లోకాన్ని చదివి ఉత్తర భారతంలో అయితేనేమి, మా సంస్కృత హాస్టల్లో అయితేనేమి, ఎక్కడైనా ఈ శ్లోకం గోడపైన రాసిపెట్టి ఉంటుంది. ప్రతి వాళ్ళు భోజనం చేసేటప్పుడు ఆ పళ్ళెం పెట్టుకొని కూర్చొని చక్కగా ముందు ఆ శ్లోకం మనసులోడైనా కానీ పైకి కానీ ఉపాంశువు కానీ చదివి తర్వాత భోజనం చేస్తారు. అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే. ఇవన్నీ కూడా సంబోధనలు. ఆమెను పిలవడం, ఆమెను సంబోధించడం. పార్వతి కూడా సంబోధన. ఓ శంకర ప్రాణసఖి అయినటువంటి పార్వతీదేవి, నీవు అన్నపూర్ణవు, నీవు సదాపూర్ణత్వాన్ని కలిగి ఉన్నటువంటి ఏది ఎక్కడ కూడా ఏ విషయంలో కూడా లేమి అనేది లేని దానవు. జ్ఞాన వైరాగ్య సిద్ధి కోసం నేను ప్రయత్నిస్తున్నాను కనుక నాకు భిక్ష నిమ్మా అని చెప్పి ఆమె దగ్గర ప్రార్థించడం. దేహి అనాలి తప్ప భిక్షాం దేహీ చ పార్వతి అని దీర్ఘం తీయకూడదు. దేహి అంటే ఆత్మ నివ్వు అని అడిగినట్టు. ఆత్మ ఉంటుంది కదా, ఆత్మగా చావదు కదా, కాబట్టి దాన్ని మళ్ళీ అడగడం ఏమిటి? కాబట్టి దేహి అనే పదం తప్పు. దేహి చ పార్వతి. పార్వతి అనే దీర్ఘం కూడా తీయకూడదు. ఎందుకంటే అక్కడ పార్వతి అనేది కూడా సంబోధన పదమే. సంబోధన అంటే ఎదుటి వాళ్ళని పిలవడం. ఏమండి, రమేష్ అంటే పేరు, రమేషు అన్నాం అనుకోండి, అది సంబోధన, వాడిని పిలవడం. అలాగా అన్నపూర్ణను పిలవడమే అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే పార్వతి జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం దేహి భిక్షాం చ, నాకు భిక్ష ఇవ్వమ్మా అని చెప్పి ప్రార్థించడం అన్నమాట. ఇది మంచి ప్రార్థనా శ్లోకం. అంతవరకే నాకు తెలుసు తప్ప దీనికి అక్కడ అవతారాల్లో ఉన్నటువంటి సరస్వతి, మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి, ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి స్వరూపిణుల గురించి ఇందులో నేను ప్రస్తావించదలుచుకోలేదు. దానికి సంబంధం కూడా లేదు. ఇక్కడ కేవలం ఈ శ్లోకం పార్వతీదేవిని భిక్షయాచన చేస్తూ అడగడం, తల్లిని ప్రార్థించడం, అంతవరకే ఈ శ్లోకం యొక్క అర్థంగా నేను భావిస్తున్నాను. కోశాలు 5: అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ. ఈ 5 కోశాల గురించి అందులో భృగువల్లిలో తండ్రి కొడుకుల మధ్య చర్చ జరుగుతుంది. ఆయన మాటిమాటికి తపస్సు చేసి వచ్చేసి ఇది కాదు ఇది కాదు అంటే చివరికి బ్రహ్మ పదార్థాన్ని తెలుసుకుంటాడు. అలాగా అది భృగువల్లి యొక్క అన్నం పరబ్రహ్మ స్వరూపంతో జీవ ప్రాణభిక్ష, జ్ఞానసిద్ధి, జీవన సాఫల్య సాక్షాత్కారం భిక్షగా అర్థించి పార్వతీదేవిని కృపా పాత్రులు కావాలని సాక్షాత్తు కాశీ విశ్వనాథుడు కోరిన విధానాన్ని వివరించిన శ్రీమతి డాక్టర్ కమలక్క గారికి, శ్రీమతి విజయసువర్ణ గారికి, శ్రీమతి రత్నమాల గారికి, శ్రీమతి సులోచన గారికి, శ్రీమతి విజయలక్ష్మి గారికి, శ్రీ కృష్ణ గారికి జ్ఞానపూర్వక ధన్యవాదాలు. అలాగే ప్రోత్సాహకర స్పందన తెలిపిన శ్రీ వేణు గారికి, శ్రీ వెంకటరమణ గారికి, శ్రీమతి సులోచన గారికి, శ్రీమతి శైలజ గారికి, శ్రీమతి హేమ గారికి, శ్రీమతి వనజ గారికి, శ్రీమతి శ్రీ విద్య గారికి ప్రత్యేక ధన్యవాదాలు. సదా సంపూర్ణ ప్రదాయిని శంకర ప్రాణవల్లభే బ్రహ్మజ్ఞాన ప్రదాతగా పార్వతీమాతను వర్ణించి వివరించిన బ్రహ్మశ్రీ రంగి సత్యనారాయణ గారికి నమఃపూర్వక ధన్యవాదాలు.